బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ సర్కార్ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై ఫోర్జరీ, భూ కబ్జాల పేరుతో అక్రమ కేసులు బనాయించింది. 2016లో షేక్పేట్లో సంతోష్ కుమార్ చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిపై కొత్త వివాదాలు తెరమీదికి తీసుకొచ్చాయి. ఇక సంతోష్ కుమార్ ఫోర్జరీలకు పాల్పడినట్లు, భూ కబ్జాలు చేసినట్లు ఆరోపణలతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే చట్టబద్ధంగా డబ్బులు పెట్టి కొనుక్కున్న స్థలంపై రాజకీయ దురుద్దేశంతో వివాదాలు సృష్టించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది. అక్రమ కేసుల ద్వారా ప్రజల్లో బీఆర్ఎస్ నేతల ఇమేజ్ డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు లక్ష్యంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పై అక్రమ కేసులు బనాయించారు. షేక్పేట్లో ఒక స్థలాన్ని కబ్జా చేసినట్టు పలు సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వాస్తవానికి కబ్జా జరిగినట్టు ఆరోపిస్తున్న స్థలంపై గత 32 ఏళ్లుగా ఎటువంటి న్యాయపరమైన వివాదాలు లేనేలేవు. ఇప్పటికిప్పుడు సంతకాల ఫోర్జరీ, భూ కబ్జాలు అంటూ కొత్త వివాదాలు తెరమీదకు తీసుకొస్తున్నారు. షేక్పేట్లోని 129/54 సర్వే నెంబర్లో 2016లో 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఎంపీ సంతోష్ కుమార్ కొనుగోలు చేశారు. శ్యామ్ సుందర్ పొల్చాల్ అనే వ్యక్తి నుంచి 3,81,50,000 రూపాయలు చెల్లించి 5917/2016 సేల్ డీడ్ ద్వారా చట్టబద్ధంగా ఈ స్థలాన్ని కొనుక్కున్నారు. ఇందులో ఫోర్జరీ అనే మాటకే తావులేదు. డాక్యుమెంట్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 2016లో కొనుక్కున్న తర్వాత 8 ఏళ్లుగా ఈ స్థలంపై లేని వివాదం ఇప్పుడిలా వచ్చింది. అంతకుముందు 1992లో ఆ స్థలాన్ని శ్యామ్ సుందర్ మరో వ్యక్తి నుంచి కొనుక్కున్నారు. అప్పటి నుంచి కూడా ఈ భూమిపై ఎటువంటి న్యాయ వివాదాలు లేనేలేవు. ఎంపీ సంతోష్ కుమార్ ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. కావాలనే ఈ స్థలంపై వివాదాలు సృష్టించి రాజకీయంగా సంతోష్ కుమార్ పై బురద జల్లేందుకు ఈ కుట్రలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ స్థలం విషయంలో ఏమైనా న్యాయపరమైన అంశాలుంటే ముందుగా లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ అడగాలి. అవేమీ చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ, కబ్జా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఇంటి స్థలం 904 గజాలైతే పోలీసులు మాత్రం 1350 గజాలు అని తప్పుగా పేర్కొంటున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. షేక్పేట్లోని ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని, ఫోర్జరీలకు పాల్పడ్డట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చట్టబద్ధంగా డబ్బులు పెట్టి కొనుక్కున్న స్థలంపై రాజకీయ దురుద్దేశంతో వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని జోగినపల్లి సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. తన ఎన్నికల అఫిడవిట్లో సైతం ఈ స్థలానికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరిచినట్టు సంతోష్ కుమార్ తెలిపారు. అవాస్తవ ఆరోపణలు, ఫిర్యాదులతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.